హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ చికెన్ గ్రేవీ. ఇది పప్పీ సీడ్స్ తోటి ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్లోకి గసగసాల పేస్ట్ వేస్తే డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది కదా. దీన్ని నేను దోశ వడలతో కూడా సర్వ్ చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 3 స్పూన్ల వరకు గసగసాలు యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 మొగ్గ, 2 ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. అర స్పూన్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలి. గసగసాలు తీసుకునే దాన్ని బట్టి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 4 నుంచి 5 వరకు ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. వీటి వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అరకప్పు వరకు ఎండు కొబ్బరి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లగా అవుతాయి కదా, అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత 2 స్పూన్లు పక్కన పెట్టుకుందాము పొడిని. మిగతా మిశ్రమంలో 2-3 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. గ్రేవీ తయారు చేసుకుందాము. నేను అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకున్నాను. ఇలా అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవడం వల్ల మనకి చికెన్ మాడిపోకుండా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేస్తున్నాను. నేను అర కేజీ చికెన్ వండుతున్నాను కాబట్టి 3 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్లో ఉన్న వెట్నెస్ తొందరగా డ్రై అయ్యి మనకి ఆనియన్ ఫ్రై అవుతుంది. కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న టమాటో యాడ్ చేసుకుంటున్నాను. మీకు టమాటో ఫ్లేవర్ వద్దు అనుకుంటే టమాటో యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకున్న గసగసాల పౌడర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయింది కదా, ఇందులో చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. నేను 5 నిమిషాల వరకు బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చి చికెన్ అయినా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను బాయిల్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని 5 నిమిషాల వరకు మూతతో క్లోజ్ చేయకుండా లైట్గా బాయిల్ చేసుకున్నాను. దీన్ని బాగా మసాలాతో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మిగిలిన పౌడర్లో వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికేంత వరకు. ఇందులో తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత టేస్ట్లు చెక్ చేసుకొని ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. గసగసాల పేస్ట్తో తయారు చేసిన ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో మనం బయట నుంచి తెచ్చుకునే చికెన్ మసాలా పౌడర్స్ కానీ ఏది యాడ్ చేయకుండా మనం తయారు చేసుకున్న పౌడర్తో చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సెమీ గ్రేవీలా చేసుకుంటే వడ, దోశ, పూరీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్లా సర్వ్ చేస్తున్నాను. ఏదైనా సండే స్పెషల్గా కానీ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా లైక్ చేస్తారు కూడాను. ఇది అన్నం బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.